సార్ అంటే ఇలా చెప్పగానే టక్మని వస్తుంది కదా, అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది? అబ్బా ఇది కదా, ఇలాంటి సార్తో కదా మనం చేయాలి అని. అక్కడ నేను నా లైఫ్లో ఫ్యాన్ ఉన్న రజనీకాంత్ కూడా చేయలేదు. నేను ఇక్కడ బెస్ట్ డాన్సర్ చిరంజీవి గారితో చేస్తున్న సాంగ్ వస్తుందని అంటే మేనేజర్ చెప్పినప్పుడు ఆ రోజు హ్యాపీ, ఏదో చేయాలి, ఆయన బాగా చేస్తారే, ఆయన బాగా చేయాలి. మీకు తెలీదు, ఆ మిర్చి మసాలా సాంగ్, చేప పెట్టిన హీరోని పెట్టిన వాక్ స్టార్టింగే அந்த அந்த అందరూ அந்த టేప్ రికార్డ్ పెట్టిన కుక్కు కుక్కు. సో அவர் ఫ్యాన్ అవుతాను సార్ మనం అలా చేస్తాం, మీకు అర్థమైంది. సో அந்த సో కోడిன்னு ஞாபகம் வருது, మన தலையில కోడిன்னு ஞாபகம், కోడి కూడా చిల్లిగారి. నేను ఆ సాంగ్స్ అన్ని నిద్రపోయేటప్పుడు అవే పెట్టుకుంటా, అంటే మనల్ని ఒక ఆనందానికి తీసుకెళ్తా. ఆయన అంత ఇదికి ఎవరు ఆడతారు సార్, అంత ఫాస్ట్ లెగ్ ట్విస్ట్, అంత సాంగ్ ఒకటి చాలు సార్. అందరూ ఇప్పుడు చెప్తున్నాను, నా మూమెంట్ వేసినదే చేంజ్ చేయ ఒప్పుకోరు. అసలు బాగుంది లేదు సార్, టేక్ ప్రాక్టీస్. ఇంకా కొత్త హీరోలా ఉంటారు సార్, ఇంకా వేరైనా అందరూ ఆయన నేర్చుకోవాలి. ఇప్పటికీ డ్యాన్స్ సార్ బిహేవ్ வந்து స్టార్ ఆవ బిహేవ్ కొంచెం మంచిగా ఉన్నా చిరంజీవి ఎలా అయిపోతారు అందరూ. ఎప్పుడూ చెప్తుంటారా? అయ్యో చెప్తూనే ఉంటారు, ఎవరిలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. టాలెంట్ తర్వాత ఓకే, నువ్వు తప్పు చేసినా నువ్వు బిహేవ్ బాగుందంటే ఆ తప్పే స్టైల్ అయ్యాడు. ఓకే, మీకు అర్థమైందా సార్? ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నాను, డాన్స్ ఒక పర్ఫెక్షన్ ఇది, అది పర్ఫెక్షన్ లేకుండా ఇటు చేసేసాను, ఇప్పుడు చేసేసాను, అది క్లిక్ అయిపోయింది, పెద్ద క్లిక్. ఆనా స్టైల్ రాదు, అది తప్పు. ఎప్పుడు తప్పుదా కొత్త విషయం అవు, எல்லாரும் செய்கிற விஷயம் ఉంటుంది, తప్పు யாரும் செய்யாத விஷயமே చేస్తాం, அதுதான் కొత్తదనం. సో తప్పు చేయడం తప్పు లేదు, మెయిన్ బిహేవ్ కరెక్ట్గా ఉందా ఆటోమేటిక్ మీ టాలెంట్ హైలైట్ అయ్యాడు. టాలెంట్ అంటే తర్వాత అన్న ఎన్నోడ పాయింట్. అలాగే తమన్ గారిని ఎలా ఒప్పించేశారు అసలు? సార్ విన్నా సార్, బ్రదర్ అలా సార్, నేను ఇంట్రొడ్యూస్ చేసాను. అవును, మీరు ఆయన ఫస్ట్ సాంగ్ ఇంట్రొడ్యూస్ చేసిన, అదే ఫస్ట్ పేమెంట్ 1 lakh ఇచ్చాను. ఆ కార్డ్ తీసుకొచ్చి నా ఇంటి ముందు చెన్నైలో అదే I-10 తీసుకొచ్చి నా ముందు ఇచ్చాను. సో అంత మంచి సాంగ్ ఇచ్చి తర్వాత మనం మంచి పొజిషన్ మాస్టర్ కమన్ చెప్తూనే ఉంటాయి కదా నల్ల. అప్పుడు నా అబ్బాయితో అక్కడ వెళ్ళి ఈజ్ వెరీ బిజీ, డిస్టర్బ్ చేయకూడదు, సరే ఒక మంచి రెండు సాంగ్ ఏమని చెప్పి ఈవెంట్ 2 songs. సో చాలామంది మ్యూజిక్ చేసి ఆయన 2 songs చేసి. అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనేది మీరు అసలు దానికి ముందు చూసుకుంటే చిరంజీవి గారు మూవీ వచ్చింది, డాడీ ఏమో అక్కడి నుంచి ఇంట్రడ్యూస్. ఎలా సార్ అసలు అంత పెద్ద బ్యానర్ ఎలాగా ఆర్బి చౌదరి? గాడ్ ఫాదర్ అని చెప్పవచ్చు. నా లైఫ్ చేంజ్ అనేది ఉంది తమిళ్లో సూపర్ గుడ్. ఓకే, అది ఎర్రకోట అని చెప్పి అది ఆ సాంగ్ ఇప్పటివరకు గ్రాఫిక్లో కూడా తీయడం కష్టం, అలా తీసాను. దాన్ని చూసే ఇక్కడ వచ్చాను. ఇక్కడ హిట్ ఇచ్చింది సూపర్ గుడ్. ఏది గుడి గంటలు వీధి సో అంత సెంటిమెంట్ எனக்கு నా బ్యానర్ చేయడం కూడా నా అబ్బాయి ఇంకోటి బ్యానర్లో చేయాలి, అది సౌసర్ చేయాలి చెప్పి నేను వదలలేదు సార్. వీక్లీ వెళ్ళిపోతా, ఫ్లైట్లో వెళ్ళిపోయి సార్ దగ్గర, సార్ పని అన్నీ చేసి ఆయన దగ్గర ఉండి నా అబ్బాయి లైఫ్ అందరూ షాక్ లేదా. ఆఫ్టర్ 1 year he agreed. నేను రాశి 100 మూవీ విజయ్తో చేయాలి, మేము 101 చేయనా సార్. ఏజ్ అయినాం సార్, 18 years కథ లేదు కదా, చిన్న అబ్బాయి కథే ఉండాలి. అలా చెప్పి సరే చూసి సరే మీరు నా నంబరు కథ విన్నారు, అప్పుడు ఫోటో చేసాను చూసి మంచి చేయరా మీ అబ్బాయి లైఫ్ ఎడ్యుకేషన్లో ఉన్న అబ్బాయి ఈ మూవీ తీసుకొచ్చిన మళ్ళీ ఎడ్యుకేషన్ రాదు, మరి ఈ మూవీ పోయిందంటే అది పోయి ఇది పోయి అయిపోతారు, అలా పని మీ చేసుకోను. అక్కడి నుంచి అది కూడా నా లైఫ్లో మర్చిపోవాలి. ఇంకోరు పర్సన్ ఈ మూవీ కొన్నారు, శ్రీనివాస్ గౌరు, దేవుడికి సమమైన ఫ్యామిలీ లైఫ్లో మర్చిపోను సార్. మూవీ తీసిన వాడు ఎంతో అర్థమైందా అలా అది కొన్న వాళ్ళ ఈ కాలంలో వాళ్ళే. ఆయన నాకు తెలుసు తీశారు, ఈయన నాకు తెలియని వాళ్ళు ఎవరు అబ్బాయి స్ట్రగుల్ చూసి మూవీ ఇంపాక్ట్ చూసి బాగా మంచి రిలీజ్ చేస్తారు. సో ఆయన ఎప్పుడు రుణపడి ఉంటారు ఆ శ్రీనివాస్ గారు. అలాంటి వాళ్ళు ఆ దేవుడు పంపిస్తాడు. అందుకే సార్
సినిమా బతుకుతుంటే అలాంటి పర్సన్ కొంచెం మంది ఉన్నారు సార్. అయినా ఎందుకు ఆయన డబ్బు అంత వేసి రిలీజ్ చేస్తారంటే ఆయన కోసం ఈ మూవీ ఆడాలి సార్. నా పాయింట్ ఆఫ్ నా మూవీ వాళ్ళని ఆడడానికి అవసరం లేదు. నెక్స్ట్ మறுபடியும் అబ్బాయి హీరో చేయడానికి ఏదో స్ట్రగుల్ చేస్తుంటారు. ఆయన కోసం ఆయన అంత కాన్ఫిడెంట్, ఆయన అంత కాన్ఫిడెంట్ చేస్తాడు. అలాగే తమిళ్లో కూడా చెయ్యి అని చెప్పి అర్జెంట్ తమిళ డబ్బింగ్ జరుగుతుంది. తెలుగు తమిళ అని ఉంది ఎట్లా అది అది ఆయన తమిళ్ కొత్తది. తమిళ్ ఇప్పుడు పాన్ ఇండియా చేయడం కష్టం సార్. వేనా సార్ తెలుగు చేయాలంటే తమిళ్ చేయి, పైన అబ్బాయి బాగా చేస్తారు తమిళ్ కూడా. అదే దేవుడు కష్టంకి ఎప్పుడో వస్తాడు కదా అలా.